యో వాట్సాప్ గైస్, ఈరోజు అయితే మనం మళ్ళీ ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను ఈ విలేజ్కి వచ్చాను అనమాట. ఈ విలేజ్ దగ్గరనే నేను ఆపేసాను. వీడియో డిలే నేను చాలా సారీ గైస్. లాస్ట్ ఏమైందంటే అప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ లాంచ్ చేస్తాం కాబట్టి చాలామంది క్రియేటివ్లో చేస్తారు మిగిలిన పని అని కామెంట్ చేశారు. సో అందుకే నేను ఇక దీన్ని ఆ వరల్డ్ని డిలీట్ చేసి మళ్ళీ ఇంకో వరల్డ్ క్రియేట్ చేసి సేమ్ సీట్ తోటి ఈ ప్రోగ్రెస్ చేశాను. సో ఇప్పుడు ఈ వరల్డ్లో మనం ఇప్పుడు కట్టబోతున్నాం ఐరన్ ఫామ్ నేనైతే చాలా పెద్దది మ్యాసివ్ ఏం కట్టలేను, ఎందుకంటే నా రిసోర్సెస్ లేవు. ఇప్పుడు నేను రిసోర్సెస్ కానీ మైండ్లోకి వెళ్తే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో ఇందుకే ఐరన్ ఫామ్ కట్టబోతున్నాం మనం. నేనైతే మీకు చాలా సింపుల్గా నేర్పిస్తాను ఎలా అయితే ఐరన్ ఫామ్ కట్టాలో. సో చూద్దాం. దానికి కావాల్సిన సామాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెస్ట్లో ఉన్నాయి. దానికి కావాల్సింది మనకి కొన్ని బెడ్స్ మనకు ఒక 20 బెడ్స్ కావాలి. ఇంకా 3 సైన్ బోర్డ్స్, 20 వర్క్ స్టేషన్స్, ఒక బోట్ లీష్, కొన్ని టార్చర్స్, అంతే. ఇంకా ఇద్దరు విలేజర్స్ కావాలి. దానికంటే ముందు నేను ఇంట్లోకి వెళ్ళి కొంచెం వాటర్ బకెట్ చేసుకొని తయారు చేస్తాను. ఇప్పుడు మీరు డౌట్ అడగద్దు, వాటర్ బకెట్ ఎక్కడ నుండి వచ్చింది. నేనైతే ఈ విలేజ్లో నాకు నల్ల విలేజెస్ అంటే నచ్చదు గాయస్. నల్ల విలేజెస్ నుండి తెలియదు ఏమంటారో నాకు తెలియదు. నేనైతే ఈ బ్లాక్ స్మిత్ ఇంటిని నా ఇంటిగా మార్చేసుకున్నా. సారీ బ్లాక్ స్మిత్, నేనేం చేయట్లేదు. నేను డిస్టర్బ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు టెంపరీ అయితే ఉంటా. ఈ ఐరన్ నాకు గోళం చంపుతూ వచ్చింది. నేను నల్ల విలేజెస్ని చంపుతుంటే గోళం నన్ను చూసింది. అది నన్ను చంపడం కంటే నేను దాన్ని చంపడం బెస్ట్ కదా అని చెప్పేసి దాన్ని చంపేశా. సో ఇప్పుడైతే మనం వాటర్ బకెట్ చేసుకుందాం. నాకైతే లావా కూడా కావాల్సి ఉంటుంది. లావా లేని ఫామ్ వర్క్ చేయదు. లావా లేకపోతే మనం క్యాంప్ ఫైర్ పెట్టుకొని మేనేజ్ చేద్దాం గాయస్. దానికి ఈ ఫామ్కి నాకు కనీసం 3 హాపర్స్ అన్న కావాలి. కానీ నా దగ్గర ఐరన్ లేనందుకు ఈ ఫామ్ చేస్తున్నా. కాబట్టి ఐరన్ కోసం చంపి ఐరన్ తీసుకుంటాం గాయస్. దానికంటే ముందు మనం ఈ చెస్ట్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ చూసుకుందాం. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ సామాన్ ఈ బ్రెడ్ అయితే విలేజెస్ కావాలి కాబట్టి ఈ బ్రెడ్ని వాళ్ళకి ఇస్తూ నేను ఈ బ్రెడ్ తింటాను. ఒక బోట్ చేసుకున్నాక 2 లీష్ కావాలి మనకి. లీష్ కంపల్సరీ. తర్వాత ఇంకొక బోట్ మన కోసం. వాళ్ళకి బోట్లు వెళ్తుంటున్నారు, మనం నడుచుకుంటూ వెళ్ళాలా గైస్. ఇప్పుడైతే నైట్ అవుతుంది. సో మనం మన పనిని నెక్స్ట్ డే మనం చేద్దామా గైస్. దానికంటే ముందు మనం కనీసం వాళ్ళకి రోడ్ మ్యాప్ అని వేయచ్చు కదా. ఇక్కడ నుండి నేను వాళ్ళనైతే వాటర్ ద్వారా తీసుకెళ్ళాలని ఫిక్స్ అయ్యాను గైస్. శాండ్ నేను కనుక వాళ్ళని ల్యాండ్ వేలో తీసుకెళ్ళాను అనుకోండి, ఈ వీడియో నాకు తెలిసి 2 months తర్వాత వస్తుంది. సో మనం పడుకుంటే బెస్ట్ అనుకుంటా. నేనైతే కంపల్సరీగా బెడ్ క్యారీ చేస్తాను. క్రాఫ్టింగ్ టేబుల్ ఎందుకు కానీ తీసుకెళ్తున్నాను. దీన్ని కూడా నేనైతే కొంచెం ఫుడ్ చేస్తాను. మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ షీప్స్ ఎందుకు ఉన్నాయని అనుకున్నారా. ఇక్కడ దీనిలో నేను షీప్స్ని తెచ్చి బ్రీడింగ్ చేయిస్తున్నాను. నా బెడ్స్ కోసం నేను బ్రీడింగ్ అయితే చేయించాను వాటిని. ఇప్పుడు మీకైతే ఏం కాదు. సో ఇప్పుడు మనం వెళ్ళి విలేజర్లను తీసుకెళ్దాం. ఇక్కడ ఏ విలేజర్ అయితే బాగా ఖాళీగా జాబ్లెస్ ఉన్నాడు, అయితే ఫస్ట్ విలేజర్ ఎక్కుతాడో మన ఫస్ట్ విలేజర్ దొరికేశాడు. ఏంటి గైస్ ఇది, మనం విలేజర్ని తీసుకెళ్దాం మన టైంకి వాననా ఏదైనా అపశకునమా గైస్? కామెంట్ చేయండి గైస్. నాకైతే ఇంకో విలేజర్ దొరకట్లేదు, ఏం చేద్దాం గైస్? గంట కొడితే అని వస్తారా గైస్? చెప్పండి గైస్. విలేజర్స్ గైస్, విలేజర్స్ ఎవరు కనిపించట్లేదు. నాకు తెలిసి వాళ్ళు ఎవరికి మూడ్ లేనట్టుంది ఐరన్ ఫామ్ దగ్గరికి. నేనే వెళ్ళి మర్యాద తీసుకొస్తే వాళ్ళు వస్తారు అనుకుంటా. వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం రండి. విలేజర్స్ని తేవడం ప్రాబ్లం గాయస్. నేనే బోట్ తీసుకుని నడుపుకొని తీసుకెళ్తాను.
బోట్ని తీసుకెళ్ళడానికి చాలా కష్టం. ఇది ల్యాండ్ మీద చాలా స్లో వెళ్తుంది, వాటర్లో అయితే దీనికి అసలు స్పీడ్ చెప్పని అవసరం లేదు, మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, మీరు అంత పో కదా. ఇప్పుడు ఈ బోట్ని మనం కష్టపడి తీసుకెళ్ళాలి, ఇంత అవసరమా? నాకు నేను లీడ్ యూజ్ చేస్తాను ఆ బోట్, ఇది రోడ్ వేయాల్సి వస్తుంది. బోట్ తిప్పు, స్టీరింగ్ తిప్పు, తిప్పుతా. అరే ఇంతోటి ఇదే బాధ గైస్, వీళ్ళతోటి ఇదే ప్రాబ్లం ఎప్పుడు. దా బోట్ తీసుకుందా, వచ్చింది, స్పీడ్గా వచ్చింది. ఇప్పుడు వీడిని మళ్ళీ ఇదే బోట్లో ఎక్కడ తీసుకెళ్ళాలి, వాటర్ వేస్తుంది, ఈయన వాటర్ ఉన్నాయి కదా, ఇట్లానే తీసుకెళ్ళిపోతావు వీడిని. దానికంటే ముందు నాకు ఇంకో విలేజర్ కావాలి ఇదే బోట్లో. దానికోసం విలేజర్ వచ్చేసాడు, సక్సెస్ఫుల్లీ విలేజర్ వచ్చేసాడు. గైస్ వీళ్ళైతే ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు, మీకు తెలుసా? ఎందుకో ఇక్కడ హార్ట్స్ వస్తున్నాయి, ఈ హార్ట్స్ ఎందుకు వస్తున్నాయో నాకు అయితే అర్థం కావట్లేదు. నాకు తెలిసి మనం ఇక బయలుదేరాల్సి ఉంటుంది. ఓకేనా ఓకేనా గైస్, మీరు కంఫర్ట్ అయితేనే బయలుదేరదాం గైస్. మీరు కంఫర్టా, మీరు కంఫర్టా కాదా? కంఫర్టా? ఈ రిప్లై ఇచ్చింది గైస్. సో ఇప్పుడు మనం వీళ్ళు కంఫర్ట్ అంట, మనం వెళ్దాం పదండి. ఎలా దిగండి నా వెనకాల, స్టార్ట్ దిగింది అలా బోట్. 360 యూనిక్ వస్తుంది, బోటే రావట్లేదు గైస్. నాకు తెలిసి ఈ బోట్ని మాన్యువల్గా తీసుకెళ్ళాలా ఏంటి, నాకైతే వాటర్లో వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. తిరుగుదా తొందరదా, వాన పడే రోజు డే 15 వరకు మన ఐరన్ ఫామ్ అయిపోవాలి. నా లీష్ అయితే ఒక్కటే వచ్చేసింది, పదండి వస్తారు వాళ్ళు, నాకు డౌట్ అది ఉంది గైస్. వస్తారు గైస్, ఇక్కడ లీష్ కనిపిస్తుంది మీకు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లీష్ కనిపిస్తుంది చూడండి. ఆ లీష్ తెగిందా లేదనుకోండి, ఆ విలేజెస్ రావట్లేదు అని అర్థం. లీష్ ఉన్నంతసేపు వాళ్ళు వస్తారు కంపల్సరీ. ఈ స్పీడ్ తోటి వెళ్తే మనకి అక్కడికి వెళ్ళేసరికి డే 8 అవుతుంది. ఈ ఐరన్ ఫామ్ని వచ్చేసి మనం కనీసం 200 బ్లాక్స్ దూరం కట్టాలి గైస్, ఏ విలేజ్కి అయినా కానీ. నేనైతే సేఫ్గా 500 బ్లాక్స్ దూరం కట్టాను. మళ్ళీ సక్సెస్ కాలేదని మళ్ళీ కొట్టి మళ్ళీ కట్టాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. నాకంత టైం లేదు, కట్టేంత ఓపిక లేదు. సో మనం వెళ్దాం పదండి గాయస్. వీళ్ళని ఈ స్పీడ్లో తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకుంటాను. వస్తుర్రు రండి. ఓ గాయస్, నాకైతే ముందు ఒకటి రూయిన్ పోర్టల్ కనిపిస్తుంది. మనకి ఇక లావా దొరికినట్టే, మన లావా బాధ పోయింది గాయస్. రూయిన్ పోర్టల్ దగ్గర నుండి మనకు వచ్చిన ఐటమ్స్ తోటి మనం నెదర్లోకి వెళ్ళి కొంచెం అవి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుందాం. నేనైతే తర్వాత చాలా ఫామ్స్ అయితే కడదామని ఫిక్స్ అయ్యాను గైస్. దానికోసం మనం కట్టాల్సిన మెయిన్ ఫామ్ ఐరన్ ఫామ్, అందుకే మనం ఇప్పుడు కట్టబోతున్నాం ఐరన్ ఫామ్ చాలా బాగుంటుంది గైస్. ఐరన్ ఫామ్ కట్టడానికి చాలా టైం అయితే తీసుకుంది. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్పీడ్గానే వస్తారు గైస్ వాళ్ళంతా. నేనైతే ఇక మళ్ళీ చాలా టైం టేకింగ్ ఉంది గైస్ వీళ్ళని తీసుకురావడం. వీళ్ళని ఇప్పుడు ఈ కొండ ఎట్లా ఎక్కాలన్నది నాకు అర్థం కావట్లేదు గైస్. నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ కొండ పైన ఉంది. కొండ పైన ఎందుకు సెలెక్ట్ చేశానని నేను తర్వాత మీకు ఫ్యూచర్లో చెప్తాను. 1700 బ్లాక్స్ గాయస్. అక్కడ ఏదో స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఈ స్ట్రక్చర్ పేరేంటో కామెంట్లో చెప్పండి. ఈ స్ట్రక్చర్కి మనం నెక్స్ట్ వీడియోలో వెళ్దామా వద్దా మీరే చెప్పండి. నెక్స్ట్ వీడియో ఇది కావాలంటే 15 లైక్స్ని 15 లైక్స్ టార్గెట్స్, అప్పుడైతే నేను ఆ వీడియో తీస్తాను గైస్. వీళ్ళిద్దరు ఇక్కడే ఎక్కపోయారు గైస్.
లీష్ అయితే వచ్చేసింది గాయస్. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంత పైకి తీసుకెళ్ళాం. నాకు దీని దగ్గర బెస్ట్ ఐడియా ఉంది. ఫస్ట్ లీడరా అక్కడికి రండి, ఇక్కడికి రా రా తొందరగా రా 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 తొందరగా రా. ఎస్, సక్సెస్ఫుల్లీ. బోట్ని నీళ్ళకి వెళ్ళి ల్యాండ్ మీదకి ఎట్లా ఎక్కాలో నాకు బాగా తెలుసు. ఓకే, ఫస్ట్ ఇక్కడ సారీ విలేజర్, నేను కొట్టినందుకు. ముందర పోట్, ఇంకా ముందర పోవాలా? ఇప్పుడు పర్ఫెక్ట్ నాకు తెలుసు. అరే బ్లాక్స్ అయిపోయాయి. బ్లాక్స్ కింద ఫ్లింట్ వాడదాం. గ్రావెల్ ఇప్పుడు పనిచేస్తుంది గ్యాస్. వాటర్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీళ్ళని పైకి అయితే తీసుకెళ్ళాలి. రా పైకి రా, పైకి రమ్మనప్పుడు రా. ఎస్, ఏం జంప్ చేస్తారు గైస్. రండి పైకి రండి తొందరగా. గేమ్ అయితే ఇంత లాగ్ ఎందుకు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు గైస్. విలేజర్స్ స్ట్రైట్గా రండి, ఎక్కండి. నాకు తెలిసి వీళ్ళని ఎట్లా ఎక్కేయాలంటే, వీళ్ళంతే నీకు చాలా ఈజీ గైస్. ఇలా బ్లాక్స్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చేస్తారు ఆటోమేటిక్గా దగ్గరగా. నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ నాకు 1700 అండ్ నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ 7081023. మనం కరెక్ట్ ప్లేస్ దగ్గర నిలుచుంటున్నాం గైస్. సో విలేజర్స్, మీది పరిస్థితి ఏంటో కొంచెం చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇప్పుడు కావాల్సిన సామాన్ అంతా ఇక్కడ పెట్టుకొని బెడ్ తేయడం మర్చిపోయాను గైస్. నైట్ అయితే నా పరిస్థితి అయితే నేనే అక్కడికి వెళ్ళిపోతా. విలేజర్స్ పరిస్థితి ఏంటి? సో అరిసి కొద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, నా దగ్గర రోడ్డు ఉంది. నేను క్రాఫ్ట్ చేసుకుని పడుకుంటా. మార్నింగ్ చేస్తాను అంతే. ఒక బెడ్ ఎక్స్ట్రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని చాలా ఉంది గైస్. సో నేనైతే మీకు ఐరన్ ఫామ్ ఎలా కట్టాలో నేర్పిస్తాను. ప్లీజ్ వెయిట్. ఓకే గైస్, నేనైతే ఇక్కడ ఒక హోల్ చేసాను. ఈ హోల్ అయితే 5x5 ఉండాలి. 5x5 బ్లాక్స్ ఉండాలి. ఇంకా 8 బ్లాక్స్ లోతు ఉండాలన్నమాట. ఇక్కడ నుండి ఇప్పుడు నేను బయటకు వెళ్ళి లోపల బెడ్స్ పెట్టాలి. ఈ బెడ్స్ పెట్టడానికి నేను క్లైంబింగ్ చేస్తాను. ఎవరని చెప్పారు? నేను ల్యాడర్స్ తెచ్చుకున్నాను గైస్. ల్యాడర్స్ నేను ఇక్కడికి వచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో నేనైతే అక్కడ స్ట్రక్చర్ ఏదైతుందో అక్కడికి వెళ్దాను ఫిక్స్ అయ్యాను గైస్. అక్కడ ఏం లూట్ దొరుకుతుందో ఆ లూట్ని చూపించడానికి వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయండి. ల్యాడర్స్ తోటి అయితే నాకు ఇప్పుడు పని లేదు. సో ఇప్పుడు నేను క్రాఫ్ట్ చేయాల్సింది బెడ్స్. దానికంటే ముందు మన ఇన్వెంటరీలో ఉన్న వేస్ట్ సామాన్ అంతా దాన్ని తీసి చెస్ట్లో పెడదాం. ఓకే, చాలా వేస్ట్ సామాన్ అయితే వెళ్ళింది. వెయిట్ ఒక్క సెకండ్ వేస్ట్. నా లీష్ ఎక్కడికి వెళ్ళింది? నా దగ్గర ఒకటే లీష్ ఉంది. ఎక్కడైనా లీష్ పడిపోయిందా? అరే ఇక్కడ ఫ్రెష్ లీష్ పెట్టుకొని నేను ఎందుకు లీష్ ఎత్తుకోవాలి? ఫ్రెష్ ఒక లీష్ పెట్టుకోండి. గాయస్, ఇతనైతే నాకు ఏంటి పేల్ మాస్ బ్లాక్. ఓకే, విలేజర్ అయితే నాకేం ట్రేడ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇతని లామాలు నాకేం పనికిరాదు. ఏం దాన్ని తీసుకుని నాకైతే అర్థం కావట్లేదు. దీని ఇంకా ఫ్రెండ్ కూడా ఉంది. లెదర్ చాలా యూస్ఫుల్. ఏదైనా క్రాఫ్ట్ చేయడానికి, బుక్స్ క్రాఫ్ట్ చేయడానికి లెదర్ మెయిన్ సోర్స్. లామాలని ఎప్పుడు వదలదు గాయస్. విలేజర్స్ ఏంటి నా దిక్కు చూస్తున్నారు? మీ పని ఏదో చేసుకోండి.
నా మొక్కలు చూడకండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వేస్ట్ సామాన్ అంతా తీసి చెస్ట్లో పెట్టాలి. నేను అది అలాని కాదు గాయస్, ఇప్పుడు యూజ్ లేని సామాన్ అంతా తీసి చెస్ట్లో పెట్టండి. అలా మీకు కొంచెం స్పేస్ క్లియర్ అవుతుంది. ఆ స్పేస్లో మీరు ఏమన్నా వేరే ఐటమ్స్ పెట్టుకోగలుగుతారు. ఇప్పుడైతే నాకు ఇవన్నీ అవసరం లేదు, సో నేను వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను. షియర్స్ అవసరం లేదు. ఇప్పుడైతే నేను క్రాఫ్ట్ చేయాల్సింది బెడ్స్. 20 బెడ్స్. ఈ 20 బెడ్స్ని తీసుకొని నేను కిందికి వెళ్ళాలి. నాకైతే కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ అయితే కావాలి, సో నేను గ్రావెల్ని యూజ్ చేస్తాను. లీస్తో కూడా పని లేదు, కానీ ఇప్పుడు నాకు షవల్ లేదు. సో షవల్ కోసం క్రాఫ్ట్ చేయాలి. మళ్ళీ ఒకటి ఇది, ఇక్కడ ఇది క్రాఫ్టింగ్ టేబుల్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అరే షవల్ ఉంది. అరే నేను వేస్ట్ దీన్ని తయారు చేస్తాను వచ్చి. ఇప్పుడైతే నేను మళ్ళీ కిందకి వెళ్ళి నేను ఇక్కడ 5x5 హోల్ తవ్వాను కాబట్టి సెంటర్ బ్లాక్ దగ్గర ఉండి నేను ఈ సైడ్ ఇక్కడ కొన్ని బ్లాక్స్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సేమ్ వేళ ఇదే ఈ సైడ్ కూడా పెట్టాలి గైస్. ఇప్పుడు వీటి మీద నేను ఒక్కొక్క బెడ్ పెట్టుకుంటూ వెళ్ళాలి. బెడ్స్ పెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది గైస్. బెడ్స్ చాలా మర్చిపోయి మీరైతే వీటి మీద రీస్పాన్ పాయింట్ పెట్టినా మళ్ళీ చేంజ్ చేసుకోండి, లేకపోతే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనమైతే తొందర బెడ్స్ పెడదాం. మీరు అనొచ్చు ఇక్కడ బెడ్స్ ఇంకొక బెడ్డే పడుతుంది, నేనేమో 20 బెడ్స్ చేశాను, ఇంకా చాలా పని బాకీ ఉంది. ఇప్పుడు నేను ఒక బ్లాక్ కిందికి తవ్వాలి. కిందికి వెళ్ళి ఇక్కడ చాలా పని ఉంటుంది. ఒక బ్లాక్ కిందికి వెళ్ళాలంటే గైస్ ఈ ఫ్లింట్ అయితే మొత్తం, ఈ గ్రావెల్ని అయితే నేను మొత్తంతో వేసాను. షవర్ పెట్టుకొని నేను చేతితో తవ్వుతున్నాను చూడండి. ఓకే, మొత్తం క్లియర్ అయ్యాక మళ్ళీ బెడ్లు పెట్టండి. దీని కింద కూడా బెడ్స్. సేమ్ వే ఇక్కడ కూడా చేయాలి గైస్. నేనైతే ఈ బెడ్లు పెట్టేసాక మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, నేనైతే తర్వాత ప్రాసెస్ని కంటిన్యూ చేసేసాను. బెడ్స్ పెట్టాక మనం ఆ బెడ్స్ మీద ఇక్కడ ఒక ఫ్లోర్ వేయాలి. చూస్తారా మీరు? చూడండి, ఇక్కడ ఒక ఫ్లోర్ లాంటిది వేసేసి దీన్ని మీకు బ్లాక్స్ తోటి కవర్ చేసాలి. నేనైతే గ్రావెల్ యూజ్ చేశాను. గ్రావెల్ నాకంత ఇప్పుడు యూజ్ లేదు కాబట్టి గ్రావెల్ తోటి సరిపెట్టేశాను. తర్వాత మనం గోడలకి ఇట్లా తవ్వి దాని ప్లేస్లో ఇక్కడ వర్క్ స్టేషన్స్ పెట్టాలి. అన్నిటికంటే ఈజీది నాకు తెలిసినంత వరకు అయితే ఫ్లెచర్. తర్వాత ఫ్యూచర్లో ఫ్లెచర్తో ట్రేడ్ చేయడానికి చాలా నాకు అనిపించేది యూస్ఫుల్ ఎమరల్డ్స్ కోసం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ విలేజర్స్ని అయితే మనం ఈ గుంతలోకి తీసుకెళ్ళాలి. ఈ గుంతలోకి తీసుకెళ్ళడానికి నా దగ్గర లీష్ తోటి వీళ్ళని లోపడేయాలి గాయస్. ఓకే, రండి. ఓకే నా మీద పడద్దు. బస్ ఇప్పుడు వీళ్ళని లోపడేసాక నేను చేయాల్సింది ఫస్ట్ పని, వీళ్ళ బోట్ అయితే కొట్టేస్తారు. అరే గాయస్, విలేజర్ కింగ్ కావద్దని కోరుకోండి గాయస్. విలేజర్ వచ్చాడు అనుకోండి, నేను మళ్ళీ అక్కడ నుండి తేవాల్సి ఉంటుంది విలేజర్ని. గాయస్, నేనైతే ఇక్కడికి ఎక్కాలని ట్రై చేస్తున్నాను. విలేజర్స్ ఎక్కకుండా నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ లాడర్స్ నేను ఇప్పుడు ఇదైతే టెంపరీ ఇవ్వాలి గాయస్. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే ఒక స్టాక్ బ్రెడ్ తీసి వీళ్ళ మోకాన కొట్టాలి గాయస్. ఒక స్టాక్ బ్రెడ్ తీసుకోండి, వీళ్ళ మోకాన కొట్టేస్తే చాలు. ఇప్పుడు జరగాల్సిన పని మొత్తం జరుగుతుంది గైస్. ఈ ఫామ్ కొన్ని రోజులు మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది.
ఏఎఫ్కే కావడానికి చాలా టైం కూడా తీసుకోవచ్చు. సో వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం.